ఈ ముఖ్యమంత్రి ఇప్పటికీ నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. ఉసురు కొట్టుకుపోతావు ముఖ్యమంత్రి గారు. ఉసురు తగిలిపోతుంది. ఎందరు నేర్పిస్తావు? నీ ఉత్తర పోసే ప్రభుత్వంలో, శిరోమండలాలు చేసే ప్రభుత్వంలో, అత్యాచారాలు చేసే ప్రభుత్వంలో, దాడులు చేసే ప్రభుత్వంలో ఎవడికి ఊపిరాడుతుందండి? రాజధానిలో 60 సంవత్సరాల వ్యక్తి మీద 63 కేసులు పెట్టావు. ఆటోలు బైకులు వేసుకొని కోర్టు వాయిదాలకు పోతున్నారు. ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నావు. ఆఖరికి నీ పార్టీకే నిప్పెట్టుకున్నావు. ఎవడుంటాడో బోలు, ఎవడుంటాడో తెలియదు, ఎవడ పోతాడో తెలియదు. ఈ సందర్భంగా మాట చెప్తా. 3 చేపల కథ మీరు వినే ఉంటారు. ఓ చెరువులో 3 చేపలు ఉన్నాయి. ఒక చేప పేరేమో సుమతి. కాలజ్ఞానాన్ని ముందుగానే గ్రహిస్తుంది, ప్రమాదాలని. 2 కాలమతి, అప్పటికప్పుడు గ్రహిస్తుంది. 3 మందమతి. సుమతి లాంటి చేపలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, చంద్రశేఖర్ గారు ముందుగానే ఈ చెరువు ఎండిపోతుంది, ఇక్కడ బతుకు లేదు, ఎండిపోతాం మనం కూడా, ఎవడొకడు పట్టుకుపోతాడని చెప్పని పారిపోయినాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపించకలోనే కాలమతి ఆల రామకృష్ణారెడ్డి గారు అనుబంధం ఉన్న ఆ పార్టీకి సేవలు చేసిన మహాప్రభు అని చెప్పి దండబెట్టి ఆయన పోయాడు. ఇక మందమతులు ఉన్నాయి. వీటన్నింటినీ రేపు ఎరయ్యాలి. ప్రభుత్వం మారగానే ఈ మందమతి చేపలనే మామూలుగా ఉండదు. దుర్మార్గంగా అమరావతి మీద కానీ, రాష్ట్ర ప్రజల మీద కానీ బేకరాలు పలికిన వాళ్ళు, తొడగొట్టిన వాళ్ళు, దూషించిన వాళ్ళు, బూతులు మాట్లాడిన వాళ్ళు చీరేస్తారు ప్రజలు. ప్రభుత్వం మాట కూడా వినరు. అంత వేదన గురి చేశారు. ఈ సందర్భంగా రేపు మరో 2 నెలలు జరిగే ఎన్నికల్లో అన్ని ప్రతిపక్ష పార్టీలు అమరావతినే మీ మేనిఫెస్టోలో ఎజెండాగా పెట్టి తీరాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రకటించి తీరాలి మీ మేనిఫెస్టోల్లో. ఆ రైతుల మీద పెట్టిన కేసులు కానీ, అమరావతిలో జరిగిన విధ్వంసం కానీ, దానికి సంబంధించిన పునర్నిర్మాణం కానీ ఎలా చేస్తారో కూడా చెప్పి తీరాలి. నేను ఈ సందర్భంగా రాజధాని రైతులకు కూడా చెప్తున్నా, మనం కలిసికట్టు ఉద్యమాలు చేయాల్సిందే. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడని చెప్పని ఎదురు చూసి మోసపోకుమా అన్నట్టుగా రాజధాని 1436 రోజులు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద తొలి ఘీంకారం ప్రకటించిన అమరావతి ఉద్యమ పొత్తిళ్లలో నుంచి కూడా శాసనసభకు వెళ్ళగలిగే ఉద్యమ నాయకులు పుట్టాల్సిన అవసరం ఉంది. శాసనసభ తలుపు తట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాజధాని